భవన్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు ఉగాది వేడుకలకు విచ్చేస్తున్న అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ వేడుకలను గవర్నర్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకల్లో సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, జగన్లు పాల్గొన్నారు. హేవలాంబి నామ సంవత్సరంలో అందరూ బాగుండాలని ఇరు రాష్ట్రాల సీఎంలు ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రివర్యులు పెద్దలు దత్తాత్రేయ గారు, మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ గౌరవనీయులు రోసయ్య గారు, సభలో ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. హేవలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన గవర్నర్ గారు నిజంగా అభినందనీయులు. వారు తెలుగువారు కాకపోయినప్పటికీ మన తెలుగు సంవత్సరాదికి ప్రాధాన్యతనిచ్చి ప్రతి ఉగాది సందర్భంలో చాలా గొప్పగా ఈ వేడుకలు ప్రీ ఉగాది ఒక రోజు ముందు నిర్వహించడం మన తెలుగువారందరూ కూడా చాలా గర్వపడే విషయం. వారికి నా పక్షాన, మన తెలుగు ప్రజలందరి పక్షాన శుభం కలగాలని, హేవలంబినామ సంవత్సరంలో అంతా సుఖంగా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ కూడా హేవలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూనే విరమిస్తాను. రెండు రాష్ట్రాల గవర్నర్ పెద్దల నరసింహన్ గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు, మాజీ గవర్నర్లు పెద్దల రోసయ్య గారు, రామ్మోహన్ రావు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, సోదరి సోదరులందరికీ నమస్కారాలు. మామూలుగా మన గవర్నర్ వచ్చినప్పటి నుంచి రాజ్భవన్ ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. అనేక కార్యక్రమాలకు ఇది ఒక మంచి వేదిక కింద అందరినీ ఇక్కడ సమావేశం చేయడం, మన రాష్ట్రం యొక్క సంస్కృతిని కానీ మనుషులందరినీ కలపడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తూ ఉంది. దీనికి మనస్ఫూర్తిగా గవర్నర్ గారిని అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే సమయంలో ప్రతి సంవత్సరం ప్రీ ఉగాది మామూలుగా అందరం కూడా రేపు ఉగాది జరుపుకుంటాం. ఈసారి కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఈ ముగ్గురులో అయితే కన్ఫ్యూజన్ లేదు, గవర్నరు, నాకు, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కన్ఫ్యూజన్ లేదు. అందరం రేపే జరుపుకుంటున్నాం. ఇదే ఉగాది రోజు 46 సంవత్సరం ముందు నాకు ఒక దుర్ఘటన జరిగింది. చాలా దుర్ఘటన. దాంట్లో నేను చచ్చిపోతాను అనుకున్నారు. 5 రోజుల కోమాలో ఉన్నాను కర్నూలు హాస్పిటల్లో. దాన్ని బతికి వచ్చాను. రెండో జన్మం ఇచ్చింది ఈ తెలుగు భూమి నాకు. కాబట్టి మాకు ఉగాది పండుగ అనేది చాలా పెద్ద పండుగ. మీరు అందరూ వచ్చి ఈరోజు జరుపుకున్నది మాకు చాలా సంతోషం. ఇప్పుడే మీరు పంచాంగ శ్రవణం విన్నారు. పంచాంగం పండిత్ అక్క అన్ని సంతోషంగానే ఉంటుంది. సమృద్ధి అనేది రాజ్భవన్కి ఒక పెద్ద సమృద్ధి ఈ సంవత్సరం వచ్చింది. అందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఫ్లాట్స్ కట్టేదానికి పర్మిషన్ ఇచ్చారు. మేము అందరు ఎంప్లాయీస్కి ఫ్లాట్స్ కట్టినాము. ఆ ఫ్లాట్స్ బిల్డింగ్ పేరు సమృద్ధి అని పెట్టాం. సమృద్ధిగా ఉంటుంది ఈ సంవత్సరం, అందరికీ సమృద్ధిగా ఉంటుంది. రాజ్భవన్లో సమృద్ధి ఉంటే ఈ రెండు రాష్ట్రంలో సమృద్ధి ఉంటుంది. అది తప్పకుండా అది ఉంటుంది. ఈ రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి ఉండాలంటే మొదటి రాజ్భవన్లో సమృద్ధి ప్రారంభించాలి. అది ఉంటుంది ఇక్కడ. దాన్ని బట్టి మళ్ళీ ఉంటుంది. మన పంచాంగ శ్రవణం చెప్పారు, అన్ని బాగా ఉంటుంది. పంట బాగా వస్తుంది, వాన బాగా వస్తుంది, నీళ్లు బాగా వస్తుంది, విద్యుత్ బాగా వస్తుంది, అన్ని బాగా వస్తుంది. ఈ సంవత్సరం చాలా సంతోషమైన ఒక సంవత్సరం మనమని నేను చెప్తున్నాను. For more updates, please subscribe 99 TV Telugu.